మీరు చూస్తుంది తెలంగాణ వ్యూ. నేను సహస్ర. ఏ తల్లి కన్న బిడ్డను ఎన్నో ఆశలతో ఆశ్రమ పాఠశాలలో చేరింది శైలజ. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి అండగా ఉండాలనుకుంది ఆ బిడ్డ. అయితే చదువుతోనే పేదరికాన్ని జయించాలనుకుంది. అధికారుల అలసత్వమో ప్రభుత్వం పట్టించుకొని తనమో తెలియదు, కానీ కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురై 22 రోజులు మృత్యువుతో పోరాడి చివరకు తను చాలించింది శైలజ. అసలు శైలజ మరణానికి కారకులెవరు? సర్కార్ నిర్లక్ష్యపు వైఖరినా? చూసి చూడనట్టుగా అధికారులు వ్యవహరించడమా? ఇప్పుడు ఆ కుటుంబానికి అండగా నిలిచేదెవరు? కన్న తల్లి కడుపు కోతను తీర్చేదెవరు? ఎన్ని కాసులు కుమరించినా తెగిపోయిన పేగుబంధం తిరిగి వస్తుందా? విద్యార్థులకు అందించే ఆహార కల్తీకి నాసిరకం సరుకులే కారణమా? కాంట్రాక్టర్లు నాణ్యత లేని సరుకులను సరఫరా చేస్తున్నారా? అసలు విద్యా వ్యవస్థపై సర్కారు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? 100 కోట్ల బడ్జెట్ పేపర్ మీద అంకెలకే పరిమితమా? కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఆ బిడ్డ మృతిపై సమాధానం ఉందా అంటే సమాధానం లేదు. అసలు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఎక్కడ చూసినా నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం. అవును, నిర్లక్ష్యమే తాండవిస్తుందని జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది. శైలజ చికిత్స విషయం తెలుసుకున్న పలువురు ప్రతిపక్ష నేతలు, గిరిజన సంఘాల నాయకులు నీమ్స్ కి పరుగులు పెట్టారు. బిడ్డ, మేమంతా నీకు అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. డాక్టర్లు సైతం శైలజను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. కానీ విద్యార్థుల పరిస్థితి విషమించడంతో ఆవిడ అందరినీ వదిలి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఏడాదిగా హాస్టల్లో అనుమానాస్పద మరణాలు, బలవన్ మరణాలు, అనారోగ్యం, కలుషిత ఆహారం తిని చనిపోవడం వంటి ఘటనలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. శైలజ మరణ వార్త మర్చిపోకముందే మాగనూరు పాఠశాల విద్యార్థులకు మళ్లీ ఫుడ్ పాయిజనింగ్ జరగడం కలకలం రేపుతుంది. ప్రభుత్వం మాత్రం సమస్యకు మూల కారణాలు కనుక్కొని శాశ్వత పరిష్కారం చూపడంపై దృష్టి సారించడం లేదని విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా కొమరం భీం జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో శైలజ మృతి ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఇకనైనా సర్కారు మేల్కొని పాఠశాలలో విద్యార్థులకు అందించే ఆహారంపై ప్రత్యేక తనిఖీలు చేపడితే తప్ప విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా కలగదు. ఇంతకీ ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇలాంటి సమాచారం కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ. నమస్తే.